నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని సల్కాపురం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సర్పంచ్ మద్దిలేటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరకు వెళ్లి ప్రజలందరి చేత సంతకాల సేకరణలో పాల్గొని వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలకులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదవారికి కూడా మంచి వైద్యం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే 17 హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను శాంక్షన్ చేసి మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్ చేసి ఈరోజు కర్నూలు టౌన్లో ఏ విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా మీరు చేపించగలుగుతున్నారో ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో అన్నీ కలిపి మీకు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం వల్ల ఈ 17 మెడికల్ కాలేజీలో పేదవారందరూ కూడా ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే మెడిక్ స్టూడెంట్ ఉన్నారో పిల్లలు MBBS చదవాలనుకునే వాళ్ళు సంవత్సరానికి 1700 మందికి ఈ 17 కాలేజీల వల్ల మొత్తం సీట్లు వచ్చే పరిస్థితి. ఈ 1700 MBBS సీట్లు కాదు, MD సీట్లు కూడా మనం 5 కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 140 MD సీట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే మొత్తం రన్ అయితే ఎన్ని MD సీట్లు వస్తాయో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అంటే 600-700 మంది MD సీట్లకు సీట్ వచ్చే పరిస్థితి. అంటే ఒక MD సీటు కావాలంటే 2 కోట్ల రూపాయలు డొనేషన్ కట్టాలి. అటువంటిది లేకుండా పేద పిల్లలు కానీ మెరిట్ స్టూడెంట్లకు అందరికి కూడా ఉచితంగా ఆ సీట్ ఇచ్చే పరిస్థితి. అంటే మీరు పేదవాళ్ళు ఏ విధంగా డబ్బులు కట్టలేని వాళ్ళు ఏ విధంగా మీరు వైద్యాన్ని కోల్పోతున్నారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేద పిల్లలు కూడా ధనవంతుల పిల్లలతో పాటు చదవాలనే ఉద్దేశంతోనే మొత్తం ఉండే గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు కింద ఏ ప్రైవేట్ స్కూళ్ళకు తీసిపోకుండా స్కూళ్ళను డెవలప్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ట్యాబులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా వాళ్ళు కూడా ట్యాబులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే 8వ తరగతి నుంచి అందరికి కూడా ట్యాబులు ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉంది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది అనేది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మొత్తం ప్రజలకు పంచి పెడుతున్నాడు. ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందో ఈ రాష్ట్రం శ్రీలంక అయితే చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పిన వాగ్దానాలని ఇవన్నీ నెరవేర్చే ఈ రాష్ట్రం ఏమన్నా శ్రీలంక బదులు సింగపూర్ అవుతుందా? మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడుండే అక్క చెల్లెలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు మాటలు మోసపోయి మీరందరూ కూడా దాంతోపాటు అన్నలు తమ్ములు అందరూ కూడా మీరు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర ఏం చెప్పినాడు అనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 243 స్థానాలకు 200కు పైగా గెలుపొందిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీంతో బీజేపీ మండల అధ్యక్షులు సత్యవేడు బాలాజీ ఆధ్వర్యంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య ముఖ్య అతిథిగా టపాసులు పేలుస్తూ స్వీట్లు అందరికీ పంచిపెడుతూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరలా మద్దతు నిలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన బీహార్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే దేశాభివృద్ధికి, అలాగే దేశ రక్షణకు గాను తీసుకుంటున్న నిర్ణయాలను దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి దేశాని కోసం నిజంగా దేశ అభివృద్ధి కోసము, దేశ ప్రజల సంక్షేమం కోసము ఎవరు పనిచేస్తున్నారో తెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు 24 గంటలు అసత్య ప్రచారం చేస్తూ ఓటు చోరీ అని, ఈవీఎం హ్యాక్లని, ఏదో ఒక రకంగా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ వంతు గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని సక్రమంగా ఓటు వేసి ఒక చంపపెట్టు లాంటి సమాధానం కాంగ్రెస్ పార్టీకి తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు అని తెలియజేసుకుంటూ 2047 కల్లా వికసిత్ భారత్గా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి దానికోసం నిర్విరామంగా పనిచేస్తున్న మన పార్టీకి దేశ ప్రజలు అందరూ మద్దతు, అలాగే భగవంతుని ఆశీర్వాదాలు ఉందని తెలియజేసుకుంటూ ఏ రోజుకైనా దేశ అభివృద్ధి మరియు దేశ ప్రజల సంక్షేమం, అలాగే దేశ ప్రజల కొరకు పనిచేస్తున్న పార్టీ, ఏకైక పార్టీ మన భారతీయ జనతా. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నూతన మండల కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కనేకల్, గుమ్మగట్ట, రాయదుర్గం పట్టణం మరియు డి హిరేహాల్ మండలాలకు సంబంధించిన కన్వీనర్లతో ప్రమాణ స్వీకారం జరిపించారు. బల్లారి రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2000 బైకులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన సభలో నూతన కన్వీనర్ల ప్రమాణ స్వీకారం చేశారు. 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు పెన్షన్. 2000 నుంచి 3000 చేసేదానికి 5 సంవత్సరాల కాలం పడితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల నుంచినే కాదు, ఏప్రిల్ నుంచినే పెంచిన 1000 రూపాయల పెన్షన్ బకాయిలతో సహా 7000 రూపాయలు ఇచ్చిన నాయకుడు మన నాయకుడు. ఇంతకంటే మనం చెప్పుకోవడానికి ఇంకా ఏముండాలని నేను అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు పెంచడమే కాదు, బకాయిలు కూడా ఇచ్చాం. తర్వాత 3000 ఉండే దివ్యాంగులది 6000 చేశాం. 10,000 రూపాయలు వచ్చేవాళ్ళు, 15,000 రూపాయలు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లల్ని బెంగళూరు పంపిస్తే వాళ్ళకు 50,000, 60,000 జీతం వస్తే వాళ్ళు 15,000, 20,000 కూడా ఇంటికి పంపించలేని పరిస్థితి. కానీ ఇంట్లో మంచాన పడిన ఒక వృద్ధురాలో ఉంటే 15,000 రూపాయల కుటుంబానికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అట్లాగే మనం చెప్పిన సూపర్ 6 దాంట్లో 4 హామీలు 100కి 100% అమలు చేశాం 1.5 సంవత్సరాల కాలంలో. 1 పెన్షన్ పెంచాం, 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము, 7,000 ఇచ్చాము. మళ్ళా 3 వాయిదాల్లో మిగతాది కూడా ఇవ్వబోతా ఉన్నాం. 4వది అత్యంత ముఖ్యమైనది, 10,000 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేసిన గొప్ప పథకం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం తల్లికి వందనం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను, ఎవరైనా వైసీపీ తరఫున నిలబడడానికి సాహసం చేస్తే మనము అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజల్లోకి ప్రతిరోజు తీసుకెళ్లగలిగితే సర్పంచులు గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, కౌన్సిలర్లు గాని ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశమే. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం
పెడనవలస గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు శెట్టిమూర్తి అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా ఆయన పాఠశాల సమస్యలపై ప్రచురించి సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్ లేదని, ఎవరు పడితే వారు లోపలికి వస్తున్నారని, డ్రగ్స్ స్మగ్లర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే భవనాలకు పర్మనెంట్ వైరింగ్ లేదా ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండటంతో ఇటీవల ఒక విద్యార్థికి విద్యుత్ వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టిందని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చికిత్స చేయించామని తెలిపారు. విద్యుత్ షాక్ వలన విద్యార్థికి వెంటనే వైద్యం అందించడం ద్వారా ప్రమాదం తప్పిందన్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి పెడనవలస గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ప్రధాన ఉపాధ్యాయుడు శెట్టిమూర్తి కోరారు. జీటీడబ్ల్యూ స్కూల్ హెడ్ మాస్టర్ నేను ఇక్కడ మాకు పరాడు కూడా లేకపోవడం వల్ల ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు మాకు తెలియదండి. దయచేసి మాకు ఇక్కడ స్కూల్ పిల్లలకి ఏంటంటే చాలా ఎక్కువ తిరుగుతున్నారండి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు వస్తున్నారో వెళ్ళిపోతున్నారో తెలియదు, చాలా వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ కొత్తగా 2005లో జూన్ 1 మొన్న ఏంటంటే 2025లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి మాకు ఏంటంటే ఈ పాఠశాలలోని చుట్టుపక్కల కూడా మాకు శాంక్షన్స్ ఇస్తూ ఇక్కడ వైరింగ్లో వెళ్తుండగా ఆ వైరు ఆ తాళం మీద పైకి జల్లేసి దానికి ముట్టుకోకుండా చనిపోవాల్సింది. కాకపోతే అలాగే మనకు ఆ కుర్రోడికి షాక్ కొట్టి పడిపోవడం వల్ల కొంచెం బతికాడు. అది ఎక్కువగా ఇదే మనకు ప్రమాదం గట్టిగా అయిపోయి ఉండవలసిందేమో. అది అలా అవ్వడం కూడా అవ్వకపోవడం నుంచి మాకు మంచిగా అయిందని. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అసలు? అది వైర్లో నెల రోజులు అవుతుంది సార్, నెల రోజులు దగ్గర అవుతుంది సార్, నెల దగ్గర అవుతుంది. అప్పుడు రోడ్డు ఇలాగ వెళ్తూ ఆడుకోవడానికి ఇలాగ నడుస్తూ వైరు పైన జల్లేసాడు. ఆ వైరు ఉండిపోవడం వల్ల అక్కడ తగిలేసి దాన్ని తీసుకుంటుండగా షాక్ కొట్టింది. ఈ విషయం ఉన్నతాధికారులు ఎవరు తెలియపరిచారా? ఏటీడబ్ల్యూ మేడంకి తెలియపరిచింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్న పుట్టు దెబ్బ తగ్గితే ఆ పుట్టు కూడా ఇది హాస్పిటల్ కూడా చేయించారు. మేడం గారు కూడా అది కూడా అలా ముట్టుకోవచ్చు అనేసి గట్టిగా అవన్నీ. పరిశుభ్ర పలమనేరు సాధించే సంకల్పానికి నియోజకవర్గ ప్రజలందరూ కట్టుబడి ఉందామని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు మరియు ప్రజలచే స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పారిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ సామూహిక పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి రమణారెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ మునిరాజు, కౌన్సిలర్లు సునీత నాగరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. ప్రజల్లో ఆ మోటివేషన్ కార్యక్రమం కానీ తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్లు ఓపెన్గా మరుగుదొడ్లు వాడకుండా ఉండడం, మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి ఇండ్లు ఉండడం కానీ, క్లీన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్లీన్గా పెట్టుకోవడం కానీ, అదేవిధంగా సాధ్యమైనంత వరకు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటేటువంటి కార్యక్రమం, పచ్చదనాన్ని తీసుకోవడం కానీ, వీటన్నిటిపైన ప్రత్యేకంగా
ఈ మన పట్టణంలో ఉండేటువంటి పౌరులకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మన పలమనేరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర స్థాయిలో కూడా పలమనేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజల తరఫున, అధికారుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమనేరు పరిరక్షణ సమితి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, వాళ్ళు మోటివేట్ చేయడం, అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమనేరులో ఉండేటువంటి పౌరులందరిపైన ఉంది. ఈరోజు ఏదో అధికారులు చేయడమో లేదా ఏదో ఒక వాలంటరీగా చేసేటువంటి సంస్థలు చేయడమో కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత తీసుకొని దాన్ని చేయమని చెప్పి పలమనేరులో ఉండేటువంటి పౌరులందరికీ. కర్నూలు ప్రెస్ క్లబ్ కార్యాలయంకు సీసీ కెమెరాలు విరాళంగా కర్నూలు సీఏ శేషయ్య అందజేశారు. శుక్రవారం ఆయన ప్రెస్ క్లబ్ కార్యాలయంను సందర్శించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆహ్వానం మేరకు సీఐ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. గతంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన చోరీని దృష్టిలో పెట్టుకుని ప్రెస్ క్లబ్ కు సీసీ కెమెరా స్వచ్ఛందంగా అందించారు. అందుకు సీఐను అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆవరణకు ప్రహారీ గోడ లేకపోవడం వల్ల ఇంకా కొన్ని సదుపాయాలు లేవని చెబుతూ తన వంతుగా ఇంకా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ఐకమత్యంతో ముందుకు సాగాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజాగళాన్ని వినిపించేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ ప్రజలకు, పాత్రికేయులకు ఒక ప్రెస్ క్లబ్ ఉండాలన్న దృఢ సంకల్పం పట్ల తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కర్నూలులో ఎన్నో సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ కార్యాలయం కావాలన్న డిమాండ్ను గత కలెక్టర్ రంజిత్ బాషా వీరపాండియన్ గారికి తాము ఎంతో రుణపడి ఉన్నామని ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్ కార్యాలయం అభివృద్ధికి సదుపాయాలు కల్పించేందుకు దాతలు స్వచ్ఛందంగా రావడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అన్ని హంగులతో కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు పెద్దయ్య, కరణ్, సత్యనారాయణ, వరప్రసాద్, సుజాత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. యథార్థవాది, ఉన్నట్టుగా మాట్లాడే నిఖచ్చితమైన మనస్తత్వం గల మన గుప్తా గారు, ఆయన ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా చివరిగా కలెక్టర్ గారి చొరవతో ఇక్కడ మన బుధవారపేట ఏకామ్ క్వార్టర్స్ లో ఈ ప్రెస్ క్లబ్ కోసం ఒక బిల్డింగ్ మంజూరు కావడం జరిగింది. నిజంగా ఇది పాత్రికేయులు సాధించిన ఒక గొప్ప విజయం అని అనుకోవాలా. ఈ విధంగా ఇక్కడ ఇంకా ఈ పరిసరాలు కొంచెము వీళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ముందుగా ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఒక అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. మీడియాలో అందరికీ తెలిసిన విషయమే, రిపోర్టర్స్ మధ్య రకరకాల విభేదాలు ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి ప్రత్యక్షంగా కూడా. అవన్నీ ఏమీ లేకుండా అందరూ ఒకే తాటిపై ఉంటూ సమాజానికి అవసరమయ్యే విద్యార్థి దశ నుంచే చట్టాలపైన, తమ హక్కులపైన అవగాహన కలిగి ఉండాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి విద్యార్థులకు సూచించారు. లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న బీసీ, ఎస్సీ ఆనంద నిలయం విద్యార్థులతో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది బి వెంకటలీల వెంకట శేషాద్రి, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి మద్లేటి, ఐసీడీఎస్ విజయ, డీసీపీఓ శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. జవహర్ లాల్ నెహ్రూ చిన్నపిల్లలు అంటే ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవారని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ దేశానికి అందించినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వ్యాసరచన పోటీలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అదేవిధంగా సుమారు 600 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వేద చిగురని ఏర్పాటు చేసి కంటి సమస్య ఉన్నవారికి కళ్లద్దాలు అందజేశారు. అనంతరం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి మద్దిలేటి మాట్లాడుతూ బాలల దినోత్సవం పురస్కరించుకుని బాలికలు ఎంతో చక్కగా నృత్యాలు చేస్తున్న విద్యార్థులను అభినందించారు.
అలాగే చదువులలో కూడా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇంకొకటి, మీ అందరికీ అన్నీ అందుతున్నాయా? టీవీ వస్తుందా? నన్ను చూసారా అంతకుముందు ఎప్పుడైనా? టీవీ ఎప్పుడు చూస్తారు మీరు? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు వారి యొక్క ఆధ్వర్యంలో మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయిన శ్రీ జి కబర్ది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే కార్యక్రమంలో ఈ హోంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరికీ కూడా పిల్లలకు వారి యొక్క హక్కులు ఏమిటి, వాళ్ళ ఉన్న చట్టాలు ఏమిటి అనే వాటిని చెప్పడమే కాక ఈ హాస్టల్ను విజిట్ చేసి ఇవన్నింటిలో చూడడం జరిగింది. ఇందులో ఉన్న భద్రత కార్యక్రమాలు కానీ మరియు ఆరోగ్య మా హాస్టల్ కలెక్టర్ కాంప్లెక్స్లో 3 వసతి గృహాలు ఉన్నాయి. ఒకటి బీసీ హాస్టల్, ఒకటి ఎస్సీ హాస్టల్, 3 ఆనంద నిలయం ఉన్నాయి. ఈ 3 కాంప్లెక్స్ హాస్టల్లో దాదాపు 600 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈరోజు నవంబర్ 14 అనగా చిల్డ్రన్స్ డే సందర్భంగా మా వసతి గృహానికి జిల్లా జడ్జి గారు, మరి లీగల్ అథారిటీ వెంకట శేషాద్రి గారు, మరి తర్వాత చిల్డ్రన్ కేర్ స్టేట్ కాంప్లెక్స్ నందు గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క పుట్టిన రోజును చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పుట్టినరోజును జరుపుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవనీయులు మరి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా దీనికి ఎంతో అవినాభావ సంబంధం ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.